రైట్గా మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ సిద్ధమవుతోంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు రెడీ అవుతుంది. ఇందులో భాగంగానే కాసేపట్లో బీజేఎల్పీ భేటీ కానుంది. సభలో అనుసరించవలసిన వ్యూహాలపై చర్చించనున్నారు. ఇక రుణమాఫీ, రైతు భరోసా, దేవాలయాలపై దాడి వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కమలం నేతలు చూస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం విజయ్ శర్మ అందిస్తారు. విజయ్, అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ రెడీ అయిందా? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ మాధురి, రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేఎల్పీ మరి కాసేపట్లో ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీలో బీజేఎల్పీ కార్యాలయంలో సమావేశం కానున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపైన, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము సంవత్సర కాలంలో అధికారంలోకి వచ్చి ఇప్పుడు విజయోత్సవాలు నిర్వహించిన తరుణంలో దీనికి ధీటుగా మనం చూసాము. బీజేపీ నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించింది. నిన్న కూడా భారీ బహిరంగ సభను కూడా బీజేపీ నిర్వహించడం జరిగింది. అసెంబ్లీలో ఇచ్చినటువంటి ముఖ్యంగా ప్రధానమైనటువంటి రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, గత కొన్ని రోజులుగా హిందూ దేవాలయాలపైనటువంటి జరుగుతున్న దాడులపైన కూడా బీజేపీ నాయకత్వం సీరియస్గా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అనేక సమావేశాలు ఎమ్మెల్యేలు గతంలో కూడా నిర్వహించారు. అందుబాటులో ఉన్న ఎంపీలు కూడా ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడడం జరిగింది. అయితే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో ఎటువంటి వ్యూహాలను ముందుకు తీసుకెళ్లాలి, అసెంబ్లీలో బీజేపీ గలం ఏ రకంగా విప్పాలి, ఏ సమస్యలపైన ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పి కూడా కమలం పార్టీ వ్యూహాలు రచిస్తుంది. మరి కాసేపట్లో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ ఎమ్మెల్యేలు కూడా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీల పేరుతోని అధికారంలోకి రావడం జరిగిందని, ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు కావడం లేదు. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి నిరుద్యోగ భృతి కానీ, రైతు భరోసాకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వము సరిగా స్పందించడం లేదని చెప్పి బీజేపీ భావిస్తున్నది. ముఖ్యంగా అన్ని ప్రధాన అంశాలు ఏవైతే 6 గ్యారంటీల పైన కూడా మొత్తంగా కూడా ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదని చెప్పి కాషాయం పార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ వ్యూహాలు అనుసరించాలనే దానిపైన కూడా మరి కాసేపట్లో చర్చించనున్నారు. 6:30కు బీజేఎల్పీ సమావేశం కూడా ప్రారంభం కానుంది ఈరోజు సాయంత్రము. ఈ సమావేశం తర్వాత నేతలందరూ కూడా ఒక క్లారిటీకి రానున్నారు. ఇటీవలే మనం చూసాము, ప్రధాని మోడీని కూడా బీజేపీ ఎమ్మెల్యేలు కలిశారు. తొలిసారి గెలిచిన తర్వాత పలువురు ఎమ్మెల్యేలు కూడా ప్రధాని మోడీని కలిసిన తర్వాత మోడీ కూడా వారికి పలు కీలక సూచనలు చేశారు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు, ఎమ్మెల్యేలు మీరు ఖచ్చితంగా పోరాటం చేయాలి, నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఉండాలని చెప్పి మోడీ కూడా ఎమ్మెల్యేలకు సూచించడంతో ఎమ్మెల్యేలు కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ అమలు కావడం లేనిదనే దానిపైన ప్రధానంగా గలం విప్పాలని చూస్తున్నారు. దీంతో పాటు ఎక్కడైతే బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ నియోజకవర్గాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా సరిగ్గా విడుదల చేయడం లేదని చెప్పి గత కొన్ని రోజులుగా బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్న తరుణంలో ఈ ప్రస్తావన ముఖ్యంగా అసెంబ్లీలో చర్చించాలని చెప్పి బీజేపీ భావిస్తున్నది. ఇటు హామీలతో పాటు రీసెంట్గా చూసాము, బీజేపీ ఛార్జ్షీట్ కూడా విడుదల చేయడం జరిగింది హామీలపైన. ఈ ఛార్జ్షీట్ను కూడా అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రస్తావించనున్నారు. ప్రతి ఒక్క హామీ పైన కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగే విధంగా ప్రభుత్వం కానీ మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా బీజేపీ నేతలు కోరనున్నారు. ఈ రోజు జరిగిన సమావేశం ఇప్పుడు జరుగుతున్న సాయంత్రం సమావేశం అనంతరం కూడా బీజేపీ పూర్తి స్థాయిలో ఒక క్లారిటీతోని ముందుకు వెళ్ళనుంది. దీనికి తగ్గట్టుగా అసెంబ్లీలో ఎట్లా మాట్లాడాలి, ఏ అంశాలు పూర్తిగా చర్చించాలి, ఎందుకంటే రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏంది, కాంగ్రెస్ ఇటు అన్ని హామీలు నెరవేర్చామంటూ విజయోత్సవాలు చేస్తున్న తరుణంలో ఇప్పటికే నిరసన ఉత్సవాలు చేసినటువంటి బీజేపీ, నిరసన కార్యక్రమాలు చేసినటువంటి బీజేపీ అసెంబ్లీలో పూర్తి స్థాయిలో ఏవైతే హామీల వైఫల్యాలపైనే ప్రశ్నించాలని చెప్పి కూడా భావిస్తున్నది. ఈ తరుణంలో ఎటువంటి ప్రశ్నలు తలెత్తాయనే దానిపైన కూడా నేతలు చర్చించనున్నారు. ముఖ్యంగా ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒకే దాటిగా వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపైనే ప్రశ్నించాలని చెప్పి కూడా భావిస్తున్నారు. అన్ని రకాలుగా ముఖ్యంగా హిందూ దేవాలయ పైన జరుగుతున్నటువంటి దాడులపైన కూడా బీజేపీ చాలా రోజుల నుంచి కూడా ఆందోళన మనం చూసాం. అక్కడికి స్థానికంగా ఎమ్మెల్యేలు వెళ్ళారు, ఎక్కడైతే దాడులు జరిగాయో అక్కడ ప్రజల మధ్యలో ఉన్నారు. దీంతో పాటు రైతులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి కూడా అసెంబ్లీలో ప్రశ్నించేందుకు బీజేపీ అయితే సిద్ధమవుతున్నది. మాధురి.